నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి యొక్క విషయాల్ని గనక మనం గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు సాధించడం విషయంలో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తుల కొరకు కానీ లేకపోతే గృహాన్ని అందంగా అభివృద్ధి చేయడం కోసం కానీ ఎక్కువ స్థాయిలో కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు చేద్దామనుకుంటున్న ప్రతి కార్యక్రమం కూడా మంచి కమ్యూనికేషన్తో చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. తల్లితో కలిపి చర్చించడం, ఇటు పక్కన తల్లి, కుటుంబంలోని స్త్రీలు మొదలైన వారి యొక్క సహకారంతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేసుకుంటూ మంచి విజయాలు సాధిస్తూ సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతూ అలాగే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ సాంఘిక సంబంధాల విషయాల్లో కూడా ఆలోచనలలో కొంత ఉద్వేగాలకి అధికంగా అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఉద్వేగాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలంటే సోషల్ రిలేషన్స్లో కానీ మైత్రి బంధాలు పెంచుకునే విషయంలో కానీ మొదలైన వాటి విషయంలో కొంత ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఆ యొక్క వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా అపార్థాలకు అవకాశం లేకుండా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోకుండా అది భాగస్వామి కావచ్చు, ఇటు పక్కన సంతాన వర్గం కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ వ్యక్తిగతమైన విషయాల కొరకు కూడా ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి వీలైనంత వరకు రావలసిన ధనాన్ని పొందడానికి ఎక్కువ శాతం అంటే ఇంతకుముందు ఎవరికైనా మీరు రుణాలు ఇచ్చినట్లయితే ఆ రుణాలని వసూలు చేయడానికి ప్రయత్నాలు అనేవి గట్టిగా చేయడానికి అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకైనా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే అవకాశాలు లాంటివి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణములు చెల్లించడం కానీ కొత్త రుణాలు తీసుకోవడం కానీ మొదలైన వాటికి ప్రాధాన్యత అధికంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గృహాలకు సంబంధించిన రుణాలు, వాహనాలకు సంబంధించిన రుణాలు, వాటి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటిని పరిష్కారం కోసం ఆలోచించడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలలో కొంత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు ఎలాగైతే ప్రణాళిక ఏర్పరచుకున్నారో అదే విధంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అనేవి అటు వృత్తి విషయంలో కానీ ఇటు సంతాన విషయంలో కానీ మీ ఆలోచనలకు అనుగుణంగా లేదు అన్న భావనతో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, కొంత ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళగలిగినా కూడా మీరు ఆశించిన విజయాలు మీ సంతాన విషయంలో కానీ ఇటుపక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా కొంత నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం ఉంది. అది తాత్కాలికమైన విషయాన్ని మీకు గుర్తుంచుకొని కొంత ముందుకు వెళ్ళిపోయినట్లయితే అసంతృప్తిని అధిగమించగలరు. దానివల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లో అంటే ఏదన్నా తల్లితో కానీ తండ్రితో కానీ చర్చించి, ముఖ్యంగా తల్లితో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో అది కూడా ఏంటంటే గృహ సంబంధమైన విషయాల్లో కానీ వ్యవసాయ సంబంధమైన విషయాల్లో కానీ ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళతో చర్చించేటప్పుడు ఆ చర్చల్లో ఉద్వేగాలకి అధికంగా ఉండడం బట్టి అది మాట్లాడుకున్నది కూడా కొంత ఘర్షణకి తావిచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా మాట్లాడడం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఇటు పక్కన మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది బాగుంటుంది. అలాగే గృహ సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఎక్కువ శాతం
ధనాన్ని వెచ్చించవలసిన అవసరం, అంటే గృహానికి రిపేర్లు లాంటివి కానీ, గృహ వాతావరణాన్ని కొంత మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే గృహ సౌకర్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలకు కానీ కొంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ఏర్పడడం, అలాగే స్థిరాస్తుల సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, అవి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు, అంటే మీరు ఏదన్నా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు, సామర్థ్యాలు పెంచుకుంటారు, మంచి అవకాశాలు కూడా వస్తాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో, మీ తోబుట్టువులతో కానీ, లేకపోతే మీ ఆలోచనలలో మీకు సహకరించే మీ ఆత్మీయులతో కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొద్దిగా తక్కువగా ఉండడం బట్టి మీకు ఉద్వేగాలు కానీ, లేకపోతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఆ విషయంలో వీలైనంతవరకు నెమ్మదిగా ఆలోచించడం మంచిది. రెండోది, మీ ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధిస్తారు, అనుకున్న విజయాలు పొందుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో కొత్త విధానాల్లో ముందుకెడుతూ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు కొంత ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిలో మీకు వచ్చిన ధనానికి సంబంధించి, రావాల్సిన ధనానికి సంబంధించి ఆ రెండింటి మధ్య బేరీజు, ఆ వచ్చిన ధనాన్ని ఎలా మనం ఇది చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించడం, దాని కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచించడం, అది మీరు ఆశించిన స్థాయిలో ఉండడంలో సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత ఘర్షణగా ఉండడం, ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ నేపథ్యం కానీ, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీరు ఈ రోజున మీ మానసిక ప్రశాంతతను పెంచుకొని కానీ కొత్త పనులకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేయకపోవడం, ఆగడం మంచిది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీకు వచ్చే ఆలోచనలతో కొన్నిసార్లు చేద్దామని, కొన్నిసార్లు ఆగుదామని రకరకాలుగా ఆలోచించడం బట్టి కూడా కొంత ఘర్షణ ఉంటుంది. కనుక ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ముఖ్యంగా ప్రయత్నాలు అనేవి మీరు చేయాలి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతో పాటుగా ఇక్కడ చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఆత్మవిశ్వాసంతో పాటుగా పెద్దల యొక్క సహకారాన్ని కూడా పొందాలి. ముఖ్యంగా పెద్దల సహకారానికి సంబంధించిన విషయాల్లో కూడా, ముఖ్యంగా ఇక్కడ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, ఆకస్మిక లాభానికి సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. మీ యొక్క సోదరవర్గం యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అలాగే వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్నిసార్లు సోదరి వర్గంతో కలిపి చర్చించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మొదలైన వాటితో సమస్యాత్మకమైన పరిస్థితుల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాల్లో పూర్తి స్థాయిలో గట్టిగా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు తీసుకొని అప్పుడు మీరు సొల్యూషన్ అనేది ఫైనల్ చేసుకోవడం మంచిది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో దృష్టి కేటాయించడం, అలాగే ఆర్థిక విషయాలలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే నేపథ్యం అనేది అధికంగా ఉండడం, విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారించడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, శారీరక శ్రమ అధికంగా ఉండడం, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఒడిదుడుకులు లాంటివి ఉండడం బట్టి అది మీకు కొంత అసంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి రావడం, సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర, తర్వాత సరియైన రెస్ట్ మొదలైనవి అవసరం ఉన్న విషయాన్ని భావన చేసుకుంటూ దాని విషయంలో సరైన విధంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన అలసట, వృత్తి సంబంధించిన స్ట్రెస్ అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, వృత్తిపరమైన మార్పులు మొదలైన వాటి కొరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. వారి యొక్క సౌఖ్యం కొరకు, ఏదైనా వాహనాలు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క భాగస్వామి నిర్ణయాలు, అది జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ, ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితులు లాంటివి ఉన్నాయి. అలాగే ఏదైనా దూర ప్రయాణాలకు కూడా అవకాశం లాంటిది, జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృత్తిపరమైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధతో పని చేయవలసిన అవసరం ఉంటుంది. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం బట్టి పై అధికారులతో సమస్య లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కనుక సమయానికి పనిని నిర్వహించుకొని వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి రావడం, ఏదన్నా మీరు దానికి సంబంధించిన అవకాశాలు అంటే ఇంతకుముందు ఏదైనా అప్లై చేసినట్లయితే అప్లై చేసిన దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ, అలాగే దాంట్లో ఎక్కువ దృష్టితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అంటే ఉన్న రంగంలోనే కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే స్థల మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ వ్యక్తులతో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే కొత్త వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అది మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు లాంటివి తక్కువగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి దూర విద్య కొరకు అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయడం, సంతానంతో కానీ లేకపోతే సంతాన సంబంధమైన విషయాల ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీవ్ర స్థాయిలో కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. కానీ దాని విషయంలో కొత్త వ్యక్తుల యొక్క సహకారాన్ని కానీ, మైత్రి బంధాలు కానీ, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఉండే వ్యక్తులతో కానీ ఏదైనా మీరు కొత్త స్నేహ సంబంధాలతో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేసే ప్రయత్నాలలో, కొత్త వ్యక్తుల దగ్గర చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం వీలైనంతవరకు ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అలాగే ఏదైనా కొత్త పథకాలు అంటే ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలని ప్రయత్నం చేసే వ్యక్తులకు కూడా ఆ విషయంలో అంటే విద్యాపరమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు కానీ, తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, వీటన్నిటి విషయంలో కూడా పుణ్యబలం అనేది కొంతవరకు తక్కువగా ఉంది. కాబట్టి పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా మొదట ప్రయత్నం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అసంతృప్తిని అధిగమించుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న పనులు సాధించుకోగలగాలి.